బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. బావా బామ్మర్ది ఎట్లున్నావు బావా? ఇగో గిట్లున్నారా? నీకేంది బావా 25 ఏళ్ళ కింద ఎట్లున్నావు ఇప్పుడు గట్టినే ఉన్నావు. ఏయ్ అన్నది గేజ్ తెలుస్తుంది. ఏజ్ కాదు బే, అది ఏజ్ అంటారు. ఏదో ఒకటి తెలుస్తుంది తెలియదా? బావా ఎలక్షన్ లో నిలబడ్డట్టున్నావు. చేరేయలేదు ఆ రోజు అందరికి మంచిగా రాత్రంతా తాగిపించిన ఒక్క ఓటుతో ఓడిపోయినారా నేను. ఒక్క ఓటు ఎవలేసిర్రు? మీ అక్కేసింది వానికి. ఓ అక్క బావకేయకుండా గాని కొరకు ఎట్లెత్తావు? ఈయన గుర్తేమో ఉంగరం, అవతల గుర్తేమో వడ్డానం. నాకు ఆ వడ్డానం పెద్దగా అనిపించింది, అందుకే ఆడకెళ్ళి ఓటేసిన. అట్లుంటది మనతో. అయినా బావా ఎందుకు పిలిచినావు చెప్పలేదు. మనం మొత్తం ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ తెలంగాణ దిక్కు చూసే పండుగ వచ్చిందిరా. ఏం పండుగ అన్నా? ఆసియా ఖండం మొత్తంలో ద బిగ్గెస్ట్ గిరిజనులు చేసుకునే పండుగ మన సమ్మక్క సారక్క జాతర. మేడారం జాతరకు వెళ్దాం, గద్దెల దగ్గర దర్శనం చేసుకుందాం, జంపన్న వాగులో మునుగుదాం, సుక్కేద్దాం, ముక్కేద్దాం, దావత్. అరే పోదాం రా, కానీ మనం పోతే ఎట్లరా? మన చుట్టాలు రావాలి, దోస్తులు రావాలి, పక్క రాష్ట్రం వాళ్ళు రావాలి, అవతల రావాలి, యువతలో రావాలి, మొత్తం దేశం అంతా కలిసి హల్చల్ చెయ్యాలి. వాళ్ళందరిని పిలిచాయి బావా, స్టార్ట్ చేసేద్దాం. రండి దోస్తులు. ఎట్లున్నావు? సూపర్, అందుకే వచ్చాం పండగకి. ఏం మొత్తం లేడీస్ హాస్టల్ నడుపుతున్నావు ఏంది? లేడీస్ అసలు కాదు, అందరూ మన ఫ్యామిలీసే, చుట్టాలు. అలాగా వచ్చినప్పటి నుంచి చూసినా బాగా క్లోజ్ గా డాన్స్ చేస్తున్నావు. ఎవరి? నా వైఫ్. నమస్తే. నమస్తే. తిరుగుతున్నావు గాపిల్ ఎవరు? ఇది కూడా వైఫే. అరే ఒక్క ఫోన్ లో 2 సిమ్ములు మెయింటైన్ చేయలేదు నాకు. నీకు 2 పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? ఏ లేదు మామా, నేనేమో దీన్ని లవ్ చేశా. ఓ లెటర్ రాసి దీనికి ఇమ్మని చెప్పా. ఆ లెటర్ చేస్తే అది ఇంప్రెస్ అయిపోయింది. నేను లేకపోతే ఇది కష్టం అని చెప్పింది, నేను లేకపోతే ఇది కష్టం చెప్పింది, వీళ్ళిద్దరు లేకపోతే నేను కష్టం అని చెప్పా. కలిసి ఉండిపోయి ప్లానింగ్. మొత్తానికి ఇద్దరిని మోసం చేసినావు అన్నట్టు. ఇద్దరు కాదు, ఈయన మోసం చేశా. ఈయన ఎట్లా మోసం చేసినావు రా? నాకు ఇస్తా అన్నాడు. ఇయ్యలే, నీ చెల్లెళ్ళని చేసుకున్నాడు. నీకేం గర్ల్ ఫ్రెండ్ లేదారా? లేదండి, మొత్తం చెల్లెలని చేసిండు. నీకు ఒకళ్ళని ఇస్తా, చేసుకుంటావా? ఇగో ఈ పిల్ల ఎట్లుంటది? దేవుడు ఉన్నారా? చూసావా, నా కోసం పుట్టట్లేదు. అసలు నువ్వెందుకు పుట్టా అనిపిస్తుంది నాకు అసలు. రాంప్రసాద్ గారు, Yes. ఇప్పుడు అమ్మాయిలకైతే పెళ్ళైందని తాలుంది మెట్టలుంటే తెలుస్తుంది, మరి అబ్బాయిలకి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పరా నరేష్. ఏందే నాకు అర్థం కాలేదు సార్. ఆడోళ్లకు పెళ్ళైందని మట్టెలు తాలిబొట్టు చూస్తే తెలుస్తుంది అన్నారు కదా, మగోళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే? ముఖం చూస్తే చెప్పేయచ్చు, దీనంగా ఉంటారు కదా. మరి ఆయన ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఇద్దరిని చేసుకున్నాడు, అలాగే ఉంటాడు. ప్రసాద్ చెప్పాలి. మొత్తం అందరిని చుట్టాలను పెట్టాలని అందరిని వేసుకుని వచ్చేసినావు, మస్తు ఖుషిగా ఉన్నది. ఇప్పుడు మనం మేడారం జాతర పోవాలి, కాకపోతే దానికి మనకు 2 గంటలు టైం పడుతుంది. ఈ 2 గంటలు మాత్రం మనం ధూమ్ ధామ్ చేయాలి. నువ్వేం టెన్షన్ పడద్దు. 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన ఇద్దరు ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఇంద్రజా గారు, రష్మి గారు, వాళ్ళు గాని వచ్చారంటే జాతర చూపిస్తారు వాళ్ళు. అరే ఇంకేం మరి లేట్ చేయకుండా మరి షురు చేద్దాం ధూమ్ ధామ్ జాతర. జమినిగా పూసిన జాగి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే. జమినిగా పూసిన జాగి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో ముత్తాడి సెమ్మెలే. ఇంతకీ మేడం జాతరకి వెళ్ళాలన్నారు కదా, జాతరకి వెళ్ళినట్టు రెడీ వచ్చానా? నా దృష్టి తగిలేటట్టుంది. ఇంతకీ సమ్మక్క సారక్క జాతర అంటే ఏంటి, అసలు స్పెషాలిటీ ఏంటి? అదేంటి అలా అడుగుతున్నావు? నాకు తెలీదు. ఉత్తరాన కుంభమేళ అయితే దక్షిణాన మన సమ్మక్క సారక్క జాతర.
2 ఏళ్లకొక్కసారి మాఘమాసంలో జరుగుతది ఈ జాతర. ఆ మేడారం దద్దరళ్ళిపోతది. పుట్టు బైకపేట, మధుర మల్యాల, వలస ఐలాపురం, ఎట్టు మేడారం, ఇది సమ్మక సారక జాతర గిరిజన మహోత్సవం. అబ్బి దేఖ్ షురు హోగా సమ్మక సారక జాతర. మామా చెప్పానా, శ్రీదేవి డ్రామా కంపెనీ మామూలు ఉండదు, ఏదైనా ఎర్ర తీసేస్తారు వాళ్ళు. రామప్రసాద్, నీకు తెలుసా నేను సమ్మక సారక జాతరకి వెళ్ళి ఏం చేయబోతున్నాను? తెలుసు, పూసలు గాజులు అమ్ముకుంటావు. చెప్పు చూసావా? చెప్పులు కూడా అమ్ముతారా? ఈ జాతరలో మామూలుగా దొంగలు ఉన్నారు జాతర బోర్డు రాస్తారు కదా, అలా మానేసి అందమైన అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు అనిపిస్తుంది మేడం ఇద్దరు చూస్తుంటే. ఓ మై గాడ్. మరి అందంగా ఉండాలి కదన్నా. రే దొంగలు ఉన్నారు కదరా, బోర్డు రాయమంటావా? బాబా అవన్నీ కాదు, ఇంకా వీళ్ళ చేతిలో పెడితే ఇక్కడి నుంచి జాతర మామూలుగా ఉండదు అసలు. సో ఇంతజా గారు, ఈ సమ్మక సారక జాతర SDC లో ఘనంగా జరగాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ, ఈ దొంగలు అక్కడక్కడే